అగ్రికల్చర్ ఫారంలో పనిచేసే వాళ్ళమందరం కూడా పోరాటాలు చేస్తున్నాం. అనేక రకాలుగా రాస్తా రోకోలు చేసినాం. ఎంపీ ఇండ్లు ముట్టడించడం అయిపోయింది. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించడంలే. చాలా దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది ఈరోజు. అందరం ఏమనుకున్నామంటే జగన్ వస్తే ఏదో పాపం మొత్తం మన తలరాతలు మారిపోతాయని అందరూ ఆలోచించినారు. కానీ ఈరోజు జగన్ వచ్చినాక ఇంకా కష్టాలు పెరిగినాయి. నిజంగా ఈరోజు ఆర్ఈఆర్ఎస్ 114 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ఈఆర్ఎస్ భూములను 55 ఎకరాలు తీసుకుపోయి మెడికల్ కళాశాలకు ఇస్తామని జీవో కూడా పాస్ అయిపోయింది. ఆల్రెడీ జీవో పాస్ అయిపోయింది. మన ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో దాదాపు 10-12 చోట్ల మెడికల్ కాలేజీలు పెట్టే ప్రతి చోట కూడా ఈరోజు ప్రభుత్వ స్థలాలే ఇస్తూ ఉన్నారు. దాంట్లో మన నంద్యాలకు కూడా 55 ఎకరాల భూమి గవర్నమెంటు ప్రభుత్వ హాస్పిటల్కు ఇస్తున్నామని జీవో కూడా ఇచ్చేసింది. కానీ ఎంపీ ఇంటి దగ్గర ధర్నా చేసినప్పుడు లేదు లేదు ఇంకా ఏం కాలేదని మనతోనే అబద్ధం చెప్తున్నాడు. దీంట్లో పుట్టినాడు, దీన్ని సొమ్ము తిన్నాడు ఎంపీ, దీని ద్వారానే మస్తుగా సంపాదించుకున్నాడు. కానీ ఈరోజు మనకే మోసం చేసే పద్ధతి. నిజంగా ఎంపీ అనుకుంటే ఆపడం పెద్ద సమస్య కాదు. నిజంగా ఆయనకు కృతజ్ఞత ఉండాలి. అరే నేను దీంట్లో పనిచేసి పైకి వచ్చి ఈరోజు ఎంపీ స్థాయిలో ఉన్నాను, మరి అటువంటి కడుపులు కొట్టకూడదు. దాదాపు 400-500 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతున్నాయని. కానీ అవన్నీ ఆలోచన చేయడంలే. ఎంతసేపు ఈ భూములు ఇస్తే పక్కనే ఎంపీ హాస్పిటల్ ఉండేది కాబట్టి ఆయనకే లాభం ఎక్కువ జరుగుతుంది. ఎవరికన్నా లాభం ఎక్కువ అంటే ఆయనకే ఫస్ట్ లాభం ఎక్కువ. కాబట్టి ఈరోజు ఈ భూములు కాపాడాల్సిన బాధ్యత అందరిది ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నారు ఆర్ఈఆర్ఎస్ భూములు ఇవ్వకూడదు అని. నిన్ననే తెలుగుదేశం నాయకత్వం అంతా కూడా మీటింగ్ పెట్టుకునేప్పుడు చెప్పినారు ఆర్ఈఆర్ఎస్ భూములు ఏవి కూడా ఇవ్వకూడదని. సిపిఎం పార్టీగా ఆల్రెడీ విజయవాడలో మా పార్టీ ఎంపీ వాళ్ళందరూ కూడా మధు గారు అందరూ కూడా చెప్తా ఉన్నారు లేదు నిజంగా ప్రభుత్వం అనుకుంటే కొనియచ్చు. కొనడం పెద్ద సమస్య కాదు కదా. మస్తుగా మన దానికనే మస్తు ఉన్నాయి భూములు కొనాలంటే. ఈరోజు డబ్బులు లేవా ప్రభుత్వం దగ్గర? తెచ్చి ఎక్కడెక్కడ డబ్బులన్నీ తెచ్చి ప్రతి నెల ఎవరికో ఒకరికి దాన ధర్మం చేస్తున్నారు. లేచినప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చిమి వీళ్ళకి ఇచ్చిమి అనే తప్ప అంటే ఇవ్వాలా సేవ చేయాలనుకుంటే త్యాగం చేయాలా. పాతకాలంలో రాజకీయ పార్టీలు వాళ్ళ ఆస్తులు త్యాగం చేసినారు ప్రజల కోసం. ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు వాళ్ళని ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నిజంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామని ప్రభుత్వమే హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చినప్పుడు నిజంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడితే ఇంకా ఇక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఏ పొలం కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ నిజంగా 114 సంవత్సరాల్లో రైతులకు ఎంత ఉపయోగపడే పనులు ఈ శాస్త్రవేత్తలు ఇక్కడ ఈ సెంటర్ చేస్తూ ఉంది. 4 కుటుంబం పెళ్ళాం పిల్లలతో రైలు కింద పడిపోయి ఈరోజు పోలీసు వాళ్ళ వేధింపులు ప్రభుత్వం వెనక వేధిస్తుందని పాపం కుటుంబం అంతా చచ్చిపోయింది. ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద చర్చ జరుగుతుంది. కానీ నిజంగా చచ్చిపోతేనే చలనం లేదు. అటువంటి చంపిన వాళ్ళకి గంటకే బెయిల్ ఇచ్చింది ప్రభుత్వం. ఏమి సిపిఎం పార్టీ ముందుంటుంది, అందరూ ముందుంటారు. అయితే
పోరాడాల్సిన వాళ్ళ మనం కాబట్టి మనం ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత దీని మీదనే కేంద్రీకరించి అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ పెట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతే తప్ప మనం కాపాడుకోలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ భూములు కాపాడాలంటే ఈ పోరాటం పెరగాల. లక్ష్మణ్ గారు, సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ గారు, ఉపాధ్యక్షులు వెంకటలింగం గారు, సోదరుమల్లారా, ఈరోజు నిజంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఆర్ఎస్ పరిశోధన కేంద్రాన్ని కాపాడుకోవడం కోసం మనం చేస్తున్నటువంటి పోరాటం 100కి 100 పాళ్ళు. ఈ పోరాటం అందరి కోసం, నంద్యాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి పోరాటంగా సిఐటి భావిస్తోంది. మనందరికీ తెలుసు, ఈరోజు ఆర్ఆర్ఎస్ కేంద్రం నంద్యాలలో ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. బహుశా దేశంలోనే ఇటువంటి పరిశోధన కేంద్రాలు 5 మాత్రమే ఉన్నాయి. 5లో ముఖ్యమైన 2 మాత్రమే. ఒకటి పంజాబ్, ఒకటి నంద్యాల, ప్రఖ్యాతగాంచినటువంటివి. ఇవి దేశవ్యాప్తంగా వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల్ని గమనిస్తూ మన సాయిల్ అంటే భూ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ భూమికి, ఈ వాతావరణానికి ఎటువంటి విత్తనాలు అవసరం అని చెప్పి కొత్త రకం విత్తనాలని, కొత్త వంగడాల్ని గుర్తించి ఈరోజు భారతదేశానికే వన్నె తెచ్చే పద్ధతుల్లో ఈరోజు పరిశోధన కేంద్రం నంద్యాలలో ఉంది. అందరికీ అర్థపూర్ణ దేశం, అన్నం పెట్టే దేశంగా భారత్కు ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు, ప్రఖ్యాతులు భారత్కు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మన భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల వాతావరణాలకు, అన్ని రకాల భూ సంబంధిత ఇష్యూస్ అన్నింటిని బేస్ చేసుకొని వరి, ఇతర ధాన్యాలను పండించగలుగుతుంది. అవతలికి పోవాలి, తర్వాత అవసరమైతే జిల్లా వరకు ఇవ్వాలి రీతిలో ఆ విధమైనటువంటి పోరాటాలు చేయాలని చెప్పేసి మన నాయకులు చెప్పినట్లు పోరాటాల్లో మనం స్టెప్ తీసుకున్నాం. దీనికి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. కలిసి వచ్చేటువంటి పార్టీలు వివిధ రైతుల సంఘాలు ఉన్నాయి, అదేవిధంగా పార్టీలు ఉన్నాయి. టీడీపీ అయితేనేమి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇటువంటి పార్టీలన్నీ ఉన్నాయి. వారందరూ కూడా మద్దతును కూడగట్టుకుందాం, వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం, మాట్లాడి పిలిపించుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుందాం. ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడంలో సిఐటి ముందుంటుంది. దీనికోసం మీరందరూ కూడా సమాయత్తం కావాలా. రోజు రోజుకు ఉధృతంగా పెరిగేటువంటి కార్యక్రమాలకు మనందరం సిద్ధంగా ఉండాలా, ప్రిపేర్ అయి ఉండాలా. దేనికి కూడా భయపడేటువంటి ప్రసక్తే లేదు. భయపడం అనేది సంకేతాన్ని ఆల్రెడీ పోలీసులకు అయితేనేమి పంపించినాం. కాబట్టి మన నిరసన కార్యక్రమాన్ని రోజువారీగా కొనసాగించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని పోరాటాలకు అన్నిటి విధాల సిఐటిగా ఉంటాము. ఆర్ఆర్ఎస్ భూములు కాపాడుకోవాలని, అట్లనే జీవో నెంబర్ 340ని కూడా రద్దు చేయాలని మనం అనేక రూపాల్లో పోరాటాలు చేసినాం. అట్లనే రాస్తారోగా చేస్తుంటే ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. ఎమ్మెల్యే గారికి కూడా మనము దావా ఇవ్వకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చినారు. అట్లనే ఎంపీ ఇంటర్వ్యూ కూడా ముట్టడించడం కూడా జరిగింది. ఆయన మనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకు తెలిసి కూడా ఆయన హాస్పిటల్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మనకు అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎంపీ గారు కూడా ఈ నుండి స్వలాభం పొందినారు. కాబట్టి ఆర్ఆర్ఎస్ భూములను ఆయన కూడా కాపాడాలని మనం కూడా తెలియజేసినాం.